హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో నేను చూపించబోయే వంట ఏంటని మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి. ఎస్ అండి, ఇది పన్నీర్ బటర్ మసాలా. ఇది నా స్టైల్ అండి. నేను ఎలా చేస్తాను అని మీకు చూపించాలనుకుంటున్నాను. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాను. సో ఇక్కడ నేను ముందుగానే ప్రిపేర్ చేసేసి ఉంచుకున్నానండి మన పన్నీర్ బటర్ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక 3 ఆనియన్స్ని అయితే కట్ చేసి దాన్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, 3 టొమాటోస్ కూడా ఇక్కడ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా పన్నీర్ వేయించుకున్నాను. ఇక్కడ నేను 200 గ్రామ్స్ అయితే పన్నీర్ తీసుకున్నానండి. ఇక్కడ నేను ముందుగా ఒక 50 ml అయితే మిల్క్ బాయిల్ చేసుకొని అందులో నేను క్యాషూ నట్స్ ఒక 15 to 20 పీసెస్ అయితే నేను వేసి నానబెట్టుకున్నానండి. ఇంకా ఒక 3 స్పూన్స్ దాకా అయితే నేను మీగడ తీసుకున్నానండి. బాగా చిక్కటి మీగడ తీసుకున్నాను. ఇంకా కస్తూరి మేతి అయితే నేను వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ గీ యాడ్ చేసుకొని ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే ముందుగా వేయించుకున్న ఆనియన్స్ ఇంకా తొక్క తీసేసిన టొమాటో మనం ఉడికించుకున్నాం కదండి, ఆ రెండింటిని మిక్సీ చేసేసుకొని ఆ పేస్ట్ని అయితే నేను ఇందులో పోసేసుకుంటున్నాను. ఒకసారి వీటిని బాగా వేయించుకుంటామండి ఈ గీలోనే. ఇది ఎక్కువసేపు ఏం పట్టదండి, అంటే ముందుగానే మనము ఆయిల్లో వేయించుకున్నాం కదా ఆనియన్స్, ఇంకా ముందుగానే మనం ఉడికించుకున్నాం కదా టొమాటోస్ అవంతా. సో కాబట్టి మనకి ఎక్కువసేపు అయితే టైం తీసుకోదండి. సో ఇదైతే చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే మనం ప్రిపరేషన్స్ చేసి పెట్టుకున్నాం అనుకుంటే తొందరగా చేసేసుకోవచ్చు అండి. సో ఇవైతే ఇలా ఒక 2 మినిట్స్ని అయితే ఉడికించుకుంటామండి. ఈలోపు అయితే మనం ఒక పేస్ట్ రెడీ చేయాలి. నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను కదండి, అదే మిల్క్లో క్యాషూ నట్స్ అవి సోక్ చేసుకున్నాను కదా. సో దానైతే నేనేం చేస్తాను, పేస్ట్ చేసుకుంటామండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తానండి. వేసాక ఒకసారి బాగా కలుపుకుంటామండి. వీటిలో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఇందులోనే ఉడికించుకుంటాము. ఒక 1 మినిట్ అయితే ఇలా ఉడికించుకుంటామండి. పైకి ఒక లిడ్ పెట్టేసుకొని కొంతసేపు ఉడికించుకుంటామండి. ఇప్పుడు తీసి చూస్తాము. చక్కగా అయితే బాగా ఉడికిపోయిందండి. సో చూస్తున్నారు కదండి, ఒకసారి మళ్ళా కలుపుకుంటాము. అయితే పన్నీర్ బటర్ మసాలా అనేది ప్రతి ఒక్కళ్ళు ఒక ఫేవరెట్ డిష్ కదండి. మీరేమంటారు? అంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఎవరన్నా మన ఇంటికి గెస్ట్ ఎవరైనా వచ్చినా, ఎవరైనా అకేషన్స్ అయితే చేయాలనుకున్నా మనకి ఫస్ట్ థాట్ వచ్చేది ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా. మీరేమంటారండి? ఎందుకంటే నిజంగాను పన్నీర్ బటర్ మసాలా అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. అది ఎలా చేసినా సరే చాలా బాగుంటుంది. మొత్తానికి ఏదట్లయినా ఎవ్రీవన్స్ ద మోస్ట్ ఫేవరెట్ డిష్ అంటే పన్నీర్ బటర్ మసాలా అని చెప్తారండి కదా. సరేనండి, ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటాము. నేనైతే 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు కొంచెం యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర పౌడర్ అయితే ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఒక 3/4 స్పూన్ యాడ్ చేస్తున్నాను అండి. సాల్ట్ మీకు టేస్ట్ తగినట్టు యాడ్ చేసుకోండి. ఇవంతా వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటామండి. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఎందుకు యూస్ చేశానంటే జస్ట్ ఫర్ ఐ అపీలింగ్ అండి. అంటే కలరు బాగుంటుంది చూడడానికి, అంటే రెడ్డిష్గాను ఆరెంజ్ రెడ్డిష్ కలర్లో రావాలంటే మనము ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేశారంటే చాలా బాగుంటుందండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్లో అయితే మనకి అంత స్పైస్ ఏమి ఉండదండి. సో కొంతసేపు అయితే మనము మూత పెట్టేసుకొని మగ్గనిస్తామండి. ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేదనుకుంటే మీరు ఫుడ్ కలర్ అన్నా కూడా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. మనకి బాగా చక్కగా మసాలాలన్నీ కలిసిపోయి మనకి కొంచెం లైట్గా, అంటే మనం గీ వేసుకున్నాం కదా పైకి లైట్గా మనకి సెపరేట్ అయ్యి ఉంటుంది. సో ఈ టైంలో అయితే నేను ఏం చేస్తున్నానంటే క్యాషూ నట్ పేస్ట్ మనం రెడీ చేసుకున్నాం కదా ముందుగాను, అదైతే ఇందులో నేను ఇప్పుడు పోసేసుకుంటున్నానండి. సో పోసేసుకున్నాక ఒకసారి అయితే మనమంతాను చక్కగా కలుపుకుంటామండి. సో ఇలా అయితే మంచిగా కలుపుకుంటామండి.
మనకి క్యాషనట్ రా స్మెల్ అయితే పోవాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఒక 1 to 2 మినిట్స్ అయితే బాగా కలుపుకొని మగ్గనిస్తామండి. ఈ క్యాషనట్ పేస్ట్ వల్ల మనకి పన్నీర్ బటర్ మసాలా అనేది బాగా రిచ్ క్రీమీ టేస్ట్ వస్తుందండి మనకి. సో అందుకని మనము ఇక్కడ క్యాషనట్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాము. చాలా రిచ్గా ఉంటుందండి ఇది చూడడానికి కానీ, సో తినడానికి కానీ చాలా టేస్టీగా ఆ స్వీట్ వచ్చి ఆ క్యాషనట్ స్వీట్ అనేది మనకి ఇందులో బాగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేయలేదండి. ఇన్ కేస్ మీరు వాటర్ ఏదన్నా యాడ్ చేయాలనుకుంటే మనం మసాలాలు వేసాం కదా, తర్వాత మగ్గనించాం కదా, సో అప్పుడే మీకు ఏదైనా వాటరీ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఆ టైంలో కొంచెం మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలానే కావాలనిపించింది కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నానండి. సో ఇలా అయితే ఒక 5 మినిట్స్ పాటు మనము మగ్గనిస్తామండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాము. చూడండి, మీకు కనిపిస్తుందా టెక్స్చర్? మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే చక్కగాను కలర్ అయితే బాగా చేంజ్ అయిందండి. అదొకలాంటి పేల్ ఆరెంజ్ రెడ్ కలర్లో ఉందండి. ఇది చూడడానికి చాలా బాగుందండి అసలు. సో ఇప్పుడు ఇందులోకి నేను డ్రై కసూరి మేతి అయితే నేను వేసుకుంటున్నానండి. అది ముందుగానే నేను వేయించి పెట్టుకున్నాను. సో ఒక 2 స్పూన్స్ అయితే దాన్ని క్రష్ చేసుకొని వేసేసుకోవాలి అందులో. దీనివల్ల మనకి ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో అందుకని మనం కసూరి మేతి అయితే వేసుకుంటున్నాము. టేస్ట్ని వచ్చి మనకి ఎన్హాన్స్ చేసి ఇస్తుందండి కసూరి మేతి వేసుకుంటే. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, అంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో మనకు కావాలనుకుంటే మనం ఈ కసూరి మేతి అయితే వేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ బాగా కలిపెట్టుకుంటామండి, అంతా కలిసేట్టుగా పెట్టుకుంటాము. ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తానండి. అయితే మనకి పన్నీర్ బటర్ మసాలా మనకి ఎన్ని వేసినా ఇందులో, అంటే మనం క్యాషనట్ పేస్ట్ వేస్తున్నాము, ఇంకా మలాయి వేస్తున్నాము, అంటే ఫ్రెష్ క్రీమ్. సో ఎన్ని వేసినా కానీ మనకి ఆ రెస్టారెంట్ స్టైల్లో మనకి ఆ టేస్ట్ రావాలనుకుంటే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తేనే టేస్ట్ వస్తుందండి. అది ఏంటంటే ఏం కాదండి, షుగర్. అవునండి, ఆ షుగర్ వేస్తేనే మనకి టేస్ట్ మంచిగా వస్తుందండి. సో ఇక్కడైతే నేను ఒక 1 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. అంటే ఇందువల్ల మనకేదో కర్రీ వచ్చి ఇలా బాగా స్వీట్గా వస్తుందని అనుకోవద్దు మీరు. మనకి లైట్ షుగర్ టేస్ట్ రావాలి అని అనుకుంటే ఈ షుగర్ యాడ్ చేస్తేనే మనకి ఆ స్వీట్నెస్ ఉంటుందండి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ అయితే నేను పన్నీర్ యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను గీలో వేయించుకునేసాను, అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఒకసారి వేసుకొని అంత బాగా పెట్టుకుంటామండి. ఆ పన్నీర్లో కాస్త మనం మగ్గనిస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను మలాయ్ యాడ్ చేస్తున్నానండి. అంటే ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ మలాయ్, అదే మీగడండి, వాటిని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇదేమి తక్కువేం కాదండి. ఫ్రెష్ క్రీమ్ కన్నా కూడా చాలా బాగుంటుందండి. చిక్కటి మీగడ తీసుకొని వాటిని బాగా స్పూన్తో ఇలా పెట్టుకొని, లేకపోతే మిక్సీలో కూడా మీరు కొట్టుకోవచ్చు. సో ఇలా బాగా కలిపేసి అందులో ఇప్పుడు పోసేసుకుంటే మనకి ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోయినట్లే అండి. సో ఒకసారి అయితే మనం అంతా కలుపుకుంటామండి. ఇక్కడ మీకు ఏదో చూస్తుంటే లాంగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది, కానీ యాక్చువల్లీ మనం ముందుగా అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకునేసామంటే మనకు ఒక 10 to 15 మినిట్స్ కన్నా ఎక్కువ టైం అయితే తీసుకోదండి పన్నీర్ బటర్ మసాలా చేసుకోవడానికైతే. సో చివరగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ యాడ్ చేసేసుకున్నారంటే అయిపోయింది మన పన్నీర్ బటర్ మసాలా. సో చూసారు కదండి నా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేశానో. సో చాలా బాగుంటుందండి, యమ్మీగా డెలీషియస్గా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ కన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ పన్నీర్ బటర్ మసాలా చేసుకున్నారంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.